సో హలో గాయస్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనలీ మన నైట్ 2 సమ్మర్ స్లామ్ నైట్ 2 అంటే మన కోసం డే 2 అయిపోయింది. అండ్ ఈ వీడియో మన సమ్మర్ స్లామ్ హైలైట్స్ వీడియో, మన సమ్మర్ స్లామ్ నైట్ 2 హైలైట్స్ వీడియో. అండ్ ఈ సమ్మర్ స్లామ్ నైట్ 2 గురించి మాట్లాడితే బాస్, ఈ సమ్మర్ స్లామ్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, ఎందుకంటే ఫైనల్లీ మనకు వచ్చిన రూమర్ నిజమైంది బాస్. మన కెవిన్ ఓవెన్స్ ఈరోజు రిటర్న్ చేసిండు మన సమ్మర్ స్లామ్లో. సో నిజంగా చాలా సాలిడ్గా అనిపించింది. అండ్ మనకి రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలెన్స్ మధ్యలో ద షీల్డ్ ఒక జబర్దస్త్ మూమెంట్ మనకి చూడడానికి దొరికింది బాస్ ఇలా మ్యాచ్ అయిపోయిన తర్వాత. సో నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండే మన సమ్మర్ స్లామ్ నైట్ 2. సో ఇంకేంది బాస్, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన సమ్మర్ స్లామ్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన షో స్టార్టింగ్లోనే మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే అనమాట. సింగిల్స్ మ్యాచ్, ఫిన్ బాలర్ వర్సెస్ సామీ జేన్. ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ కోసం మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేముందే అక్కడ మన నిక్ ఆల్డిస్ వచ్చిండు. ఇప్పుడు నేను మళ్ళొకసారి స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ని అయిపోయినాను. అండ్ నేను ఈ మ్యాచ్లో ఒక మనిషికి యాడ్ చేయబోతున్నాను చెప్పిండు. సో అప్పుడు అక్కడ గుంథర్ది ఎంట్రీ అయిపోయింది. అండ్ గుంథర్ ఎంట్రీ కాగానే సామీ జేన్ చాలా అంటే చాలా షాక్ అయింది అనమాట. అంటే మా మ్యాచ్ ఖరాబ్ చేస్తున్నారు ఏంద్రా అని చాలా కోపంలో కనిపించిండు. అండ్ అంతేకాదు, గుంథర్ రింగ్లో రాగానే నిక్ ఆల్డిస్ ఏమని చెప్పిండు అంటే, నేను ఎప్పుడు చెప్పినాను అంటే ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అని చెప్పినానే ఏంది కాదు, ఈ మ్యాచ్లో ఇంకో మనిషివి యాడ్ కాబోతున్నాడు, అందుకని ఈ మ్యాచ్ ఒక ఫెటల్ 4-way మ్యాచ్ అని చెప్పిండు. అండ్ ఆ 4th మనిషి ఇంకెవరు కాదు, కెవిన్ ఓవెన్స్ బాస్. అక్కడ కెవిన్ ఓవెన్స్ థీమ్ సాంగ్ ప్లే కాగానే ఫ్యాన్స్ క్రేజ్ అయిపోయినారు బాస్, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ నేను మీ అందరూ ముందే చెప్పినాను, ర్యాండీ ఆర్టన్ పైనవి న్యూస్ ముందే ఇచ్చినాను, కెవిన్ ఓవెన్స్ పైనవి న్యూస్ ముందే ఇచ్చినాను. వీళ్ళు చాలా తొందరలో వస్తారంట. మేబీ సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదా సమ్మర్ స్లామ్ తర్వాత కావచ్చు, బట్ చాలా తొందరలో కనిపిస్తారు అని చెప్పినాను. అండ్ కెవిన్ ఓవెన్స్ పైన ఇంకో మాట చెప్పినాను, అంటే ఓవర్ అంతా టచ్లో లేరు అంటున్నాడు. సో మేబీ ఇది ఒక స్టోరీ లైన్ కావచ్చా, మీ అందరూ గుర్తుందని చెప్పండి, ముందే హింట్ ఇచ్చినాను. అండ్ ఫైనలీ మన కెవిన్ ఓవెన్స్ రిటర్న్ చేసిన. అండ్ ఈ మ్యాచ్ ఒక ఫెటల్ 4-way మ్యాచ్లా మారిపోయింది. అండ్ అంతేకాదు, ఈ మ్యాచ్లో మన కెవిన్ ఓవెన్స్ సామీ జేన్ ఫేస్ టు ఫేస్ రావడం, ఫస్ట్ హక్ చేసుకున్నారు, దాని తర్వాత ఫైట్ జరిగి వీళ్ళ మధ్య చాలా మంచిగా ఉండే అనమాట ఈ ఫెటల్ 4-way మ్యాచ్. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు, కెవిన్ ఓవెన్స్. ఎస్ బాస్, కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం నెంబర్ 1 కంటెండర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసేది ఇంకెవరో కాదు, కెవిన్ ఓవెన్స్ అన్నమాట. అంతా బాగానే ఉండే, కెవిన్ ఓవెన్స్ వచ్చిండు, చాలా మంచిగా అనిపించింది. కానీ మీరు ఒకటి గమనించినారా, కెవిన్ ఓవెన్స్ రిటర్న్లో మనం చాలా ఖుషి అయిపోయినాం, కానీ ఒక మనిషితో చాలా అంటే చాలా పెద్ద అన్యాయం అయిపోయింది. అండ్ ఆ మనిషి సామీ జేన్ కాదు, ఆ మనిషి ఫిన్ బాలర్ బాస్. ఎందుకో ఫిన్ బాలర్తో కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించింది. సో చూద్దాం, WWE దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉండొచ్చు ఫిన్ బాలర్ కోసంవి. సో ఇక్కడ ఈ మ్యాచ్ అయితే అయిపోయింది, మన కెవిన్ ఓవెన్స్ గెలిచిండు, నెంబర్ 1 కంటెండర్ ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ మనకి ట్రిక్ విలియమ్స్ వర్సెస్ బ్యారన్ కోర్బిన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, అంటే మన లిలియాచి ఈ మ్యాచ్ మీద కొంచెం ఇంటరప్ట్ చేయడం, అంటే ట్రిక్ విలియమ్స్ సైడ్ నుంచి అంటే మన లిలియాచి ఆ టైప్లో కొంచెం అంటే చీట్ చేయడం ఇట్లా కనిపించింది. బ్యారన్ కోర్బిన్ చీట్ చేసిండనే మాట. మ్యాచ్ ఎండింగ్లో అయితే ఆ టైటిల్ ఉండగా ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ తోటే అటాక్ చేసిండు
మన ట్రిక్ విలియమ్స్ పైన రెఫరీ చూడకుండా అండ్ కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు మన బ్యారన్ కోర్బిన్. అండ్ ఈ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఉండే మ్యాచ్. సో అందుకని ఇప్పుడు మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరో కాదు, బ్యారన్ కోర్బిన్ బాస్. సో మీకు ఈ డిసిజన్ కరెక్ట్ అనిపించిందా లేదా? ట్రిక్ విలియమ్స్ ఓడిపోయిండు, సో ఇది మీకు కరెక్ట్ అనిపించిందా లేదా? న్యూ ఛాంపియన్ బ్యారన్ కోర్బిన్. సో దీనిపైన అసలు మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి ఉమెన్స్ది ఒక ల్యాడర్ మ్యాచ్. రియా రిప్లీ ఇంజర్డ్ ఉంది, సో అందుకని ఆ టైటిల్ అక్కడ అంటే ఒక ల్యాడర్ మ్యాచ్లో పెట్టేసినారు. అండ్ న్యూ ఛాంపియన్ కంపల్సరీ మనకు చూడడానికి దొరుకుతుంది, మనకి యాడ్ అయితే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన షార్లెట్ ఫ్లేర్, జేడ్ కార్గిల్, మన చెల్సీ గ్రీన్, టిఫినీ అండ్ లాస్ట్ లెజెండ్ ఫైట్ చేసినారు. అండ్ బాస్ నాకు ఒకటి ఏమనిపించింది అంటే, జస్ట్ నేను కొన్ని రోజుల ముందే ఒక మాట చెప్పినాను, అంటే మన చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్ కోసం క్వాలిఫై అయినప్పుడే ఒక మాట చెప్పినాను బాస్, ఓవర్ జెల్స్ ఒకవేళ ఈ మ్యాచ్లో చెల్సీ గ్రీన్ గెలిస్తే అని ఈ మాట క్లియర్లీ చెప్పినాను బాస్. ఎందుకంటే ఎక్కడనో ఒకటి ఉండే అనే మాట, అంటే చెల్సీ గ్రీన్ గెలిస్తే బాగానే ఉంటాయి అని తెలుసు. డబ్ల్యూడబ్ల్యూ గురించి, డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి బాల్ పడినప్పుడు కంపల్సరీ 6 కొడుతుంది. అండ్ ఇలాంటి ల్యాడర్ మ్యాచ్లు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ చెల్సీ గ్రీన్ షార్లెట్ ఫ్లేర్తో ఫైట్ చేసి పిన్ చేసి మరి ఓడిపిస్తే ఎక్కడనో అంటే చాలా ఓవర్ అనిపిస్తుంది. అండ్ చెల్సీ గ్రీన్ జేడ్ కార్గిల్ పిన్ చేయడం అంటే అలా క్యారెక్టర్వి కొంచెం బేకార్ అయిపోతాయి అనమాట, లైక్ షార్లెట్ ఫ్లేర్ ఇలా క్యారెక్టర్. సో ఇలాంటప్పుడే ఇలాంటి ల్యాడర్ మ్యాచెస్లోనే డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి బాల్ల పైన 6 కొడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చెల్సీ గ్రీన్ ఛాంపియన్ అయిపోయింది బాస్. అండ్ హైలైట్ ఏంటంటే క్రౌడ్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపించినారు చెల్సీ గ్రీన్ కోసం. ల్యాడర్ అక్కడ కాలు ఇరికిపోయి ఉంటే లాస్ట్లో, అండ్ అందరూ అంటే అందరి మధ్య వచ్చిన బ్రాల్ టైప్ జరుగుతుంది, అక్కడ అందరు పడిపోతారు. సో అప్పుడు ఫ్యాన్స్ చెప్పినారన్నమాట చెల్సీ గ్రీన్కి, నువ్వు లేవు చెల్సీ గ్రీన్ తీసుకో టైటిల్ అని. సో ఆ టైప్లో అక్కడ జరిగింది. ఫ్యాన్స్ సపోర్ట్ చాలా మంచిగా ఉండే. ఎస్, చెల్సీ గ్రీన్ ఒక డిజర్వింగ్ బాస్. చెల్సీ గ్రీన్ గెలిచినందుకైతే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అయినాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక నేను చెప్పినా కదా, క్యారెక్టర్ బేకార్ అయిపోతుంది చెల్సీ గ్రీన్ పిన్ చేస్తే అది అని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే చెల్సీ గ్రీన్ కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేయాలి. చెల్సీ గ్రీన్ని కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తే అప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒక పెద్ద సూపర్ స్టార్స్కి పిన్ చేసింది అనుకో చెల్సీ గ్రీన్, అప్పుడు సూట్ అవుతుంది. లేదంటే మళ్ళీ కొంచెం బేకార్ అయిపోతుంది, జస్ట్ కొంచెం టైం కోసమే ఛాంపియన్ ఉండిపోతుంది మన చెల్సీ గ్రీన్. సో చెల్సీ గ్రీన్ న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ బాస్. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, ఓకే. సో నెక్స్ట్ వచ్చింది మన డాన్ హౌసన్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మ్యాచ్. ఒక పోల్ పైన డబ్బులు పెట్టేసినారు, డబ్బులు తీసుకునే మ్యాచ్ ఉండేది. అసలు ఈ మ్యాచ్ ఎందుకు బుక్ చేసినారంటే ఫీలింగ్ వచ్చింది, అంటే ఒక ఫనీ మ్యాచ్ పెట్టేస్తున్నారు ఈ మధ్యలో. అంటే ఒక మూవీలో కొంచెము మధ్యలో ఫనీ సీన్స్వి వస్తాయి కదా, కొంచెం కామెడీ సీన్స్. సో ఆ టైప్లో అనిపిస్తుంది అన్నమాట ఈ డాన్ హౌసన్ చూస్తే నాకు. ఓకే బాగానే ఉన్నాడు, బట్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచే ఈ కామెడీ అంటే అంత నచ్చదు అన్నమాట, ఎస్పెషల్లీ డబ్ల్యూడబ్ల్యూలో. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూలో మనము అంటే మంచి స్టోరీ లైన్స్, తమాషాలు, బ్రాల్, ఇవన్నీ ఫైట్స్ ఇవి చూసే అలవాటు కదా మనకి. సో ఫనీ అంటే మన మిస్టేక్మైన రాజ్యంలో ఫనీ కొంచెం వేరే టైప్లో ఉంటుండే అన్నమాట. కానీ ఇక్కడ కొంచెం వేరే టైప్, అంటే మొత్తంకి చాలా అంటే చాలా ఒక కామెడీ ఫన్లా అయిపోతుంది. అండ్ సరే ఇప్పుడు మేబీ చాలామందికి డాన్ హౌసన్ ఇష్టం అనుకుంటా, చెప్పలేము. బట్ నాకేమనిపించింది అది నేను చెప్పినాను, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఓకే, ఈ మ్యాచ్ బాగానే ఉండే. మ్యాచ్ జేడీబీ చాలా ఇంటరప్ట్ చేసిండు, అక్కడ మనకి మినీ హౌసన్స్వి కనిపించినారు. అక్కడ ఎండింగ్లో మన జో హెన్రీ వచ్చాడు. ఫైనలీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన డాన్ హౌసన్ ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్, పెంటా వర్సెస్ చాడ్ గేబుల్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. ఇద్దరు చాలా మంచిగా ఫైట్ చేసినారు, చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ చాడ్ గేబుల్ కోసం అయితే ఈ మ్యాచ్ చాలా ఎమోషనల్ ఉండే, ఎందుకంటే ఈ మ్యాచ్లో ఫైనల్ అక్కడ సబ్మిషన్ లాక్ చేసి ఈ మ్యాచ్లో గెలిచిండు మన చాడ్ గేబుల్. అండ్ న్యూ
ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయాడు. కానీ ఇది అంత సింపుల్ కాదు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయిందా ఓకే అన్నట్టు కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో డబ్ల్యూడబ్ల్యూలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు మన చాడ్ గేబుల్. అండ్ ఇప్పుడు ఒక ఫస్ట్ సింగిల్స్ టైటిల్ గెలిచిండు. నేను సింగిల్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతున్నా, ట్యాగ్ టీమ్ అవన్నీ కాదు, ఒక సింగిల్ ఛాంపియన్షిప్. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు గెలిచిండు బాస్ ఒక సింగిల్ ఛాంపియన్షిప్. సో అందుకని చాడ్ గేబుల్ ఏడ్చిండు తెలుసా రింగ్లో. అండ్ అక్కడ ఫ్యామిలీ ఉండే, మన చాడ్ గేబుల్ ఫ్యామిలీ ఉండే, వాళ్ళు అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ చాడ్ గేబుల్ ఏమని చెప్పిండంటే, నేను ఇదే సిటీలో పుట్టి పెరిగిన అనే మాట. అండ్ నా లైఫ్లో చాలా బాధలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క మూమెంట్లో నా ఫ్యామిలీ ఉండే, అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది ఇక్కడ అని చాలా మంచి మాట చెప్పినాడు. ఇప్పుడు నేను న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అని చాడ్ గేబుల్ చెప్పిండు బాస్. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఫైనలీ ఇప్పుడు చాడ్ గేబుల్ ఒక సింగిల్స్ ఛాంపియన్షిప్ గెలిచిండు. సో నిజం చెప్పాలంటే చాడ్ గేబుల్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ బాస్. సో నెక్స్ట్ మనకి మెయిన్ ఈవెంట్లో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మధ్యలో. ఫస్ట్ అక్కడ సెత్ రాలిన్స్ ఎంట్రన్స్ అయిపోయింది. ఫస్ట్ ద షీల్డ్ ది థీమ్ సాంగ్ మనకి వినపడ్డది. దాని తర్వాత సెత్ రాలిన్స్ ది అక్కడ థీమ్ సాంగ్ వచ్చిందనేమాట. మస్తు అనిపించింది తెలుసా. అంటే ద షీల్డ్ ఫ్యాన్స్కే అది ఆ ఫీలింగ్ తెలుసు అనమాట. ఇప్పుడు నేను చెప్తే మేబీ కొంతమందికి అర్థం కాదు, బట్ ద షీల్డ్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో, సరే ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా ద షీల్డ్కి ఎవరెవరు చూసినారు ఒకప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ థీమ్ సాంగ్ ప్లే కాగానే అసలు ఒక డిఫరెంట్ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. మస్తు అనిపిస్తుంది. కానీ మొత్తంకే ఆ షీల్డ్ థీమ్ సాంగ్ పైన వచ్చిన పని జస్ట్ స్టార్టింగ్లో కొంచెం వినపడ్డది. దాని తర్వాత సెత్ రాలిన్స్ అంటే థీమ్ సాంగ్ పైన వచ్చేసిండు. అండ్ సెత్ రాలిన్స్ డ్రెస్సింగ్ మాత్రం ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండే. అండ్ సెత్ రాలిన్స్ అక్కడ రాగానే రోమన్ రేన్స్ అక్కడ ఎంట్రెన్స్ అయిపోయింది. అండ్ రోమన్ రేన్స్ నార్మల్గా అంటే ఏ థీమ్ సాంగ్ పైన వస్తాడో అదే థీమ్ సాంగ్ పైన వచ్చిండు. అండ్ ఇక ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది బాస్. ఇలా మధ్యలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఈ మ్యాచ్లో మనకి చాలా ఎమోషనల్ మూమెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి. స్టార్టింగ్లో చాలా కోపంతో వీళ్ళు ఫైట్ చేసినారు. అంటే కొంచెం మ్యాన్ గేమ్స్ ఆడడానికి ట్రై చేసిండు మన సెత్ రాలిన్స్. రింగ్ బయట అయితే సెత్ రాలిన్స్ స్పియర్ కొడదాం అనుకుండు బ్యారికేడ్ సైడ్, కానీ రోమన్ రేన్స్ ద షీల్డ్ ది పవర్ బాంబ్ ఇచ్చి పడేసిండు కామెంటర్స్ టేబుల్ పైన. అండ్ ఓన్లీ రోమన్ రేన్స్ అని కాదు, సెత్ రాలిన్స్ ది పవర్ బాంబ్ ఇచ్చిండు. అండ్ ఒకటి ఫనీ మూమెంటా, అసలు దీన్ని ఏ మూమెంట్ చెప్పాలి ఏమో, కానీ మీరే చెప్పండి అసలు ఇది ఏ మూమెంటో. ఎందుకంటే ఈ మ్యాచ్లో వీళ్ళు ఫైట్ చేసేసా క్రౌడ్లో వెళ్ళిపోయినారు. ఇది ఫనీ కాదు. ఫనీ ఏంటంటే అక్కడ రెఫరీ 10 కౌంట్ చేసే లోపు వీళ్ళు రింగ్లో వచ్చేయాలి, ఓకే. కానీ వీళ్ళు ఏం చేసినారంటే క్రౌడ్లో వెళ్ళిపోయినారు. అసలు ఆ రెఫరీ 10 కౌంట్ ఎక్కడ వెళ్ళింది. అసలు ఈ మ్యాచ్ ఎప్పుడో డబల్ కౌంట్ అవుట్ ద్వారా ఎండ్ అయిపోతుండే అనమాట. ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోతుండే. బట్ అసలు ఏం అర్థం కాదు. అంటే చూడండి, ఇది ఒక నార్మల్ మ్యాచ్ ఉండే, వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే మ్యాచ్. కానీ ఏంటంటే ఒక నార్మల్ మ్యాచ్ అన్నమాట. అంటే స్టిపులేషన్ లేదు. లైక్ ఇప్పుడు ఒకవేళ ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్ ఉంటే, లేదా ఇంకా వేరే స్టిపులేషన్ లేదా నో డిస్క్వాలిఫికేషన్ ఏదో ఒకటి ఏమైనా స్టిపులేషన్ ఉంటే అప్పుడు వీళ్ళు క్రౌడ్లో వెళ్ళినా కొంచెం అర్థమవుతుండే. కానీ వీళ్ళు క్రౌడ్లో వెళ్ళిపోయినారు. రెఫరీ అక్కడ 10 కౌంట్ చేయలేదు. కానీ ఈ కామెంట్ స్టైల్ పైన షీల్డ్ పవర్ బాంబ్ అని చెప్పినా కదా, ఆ పవర్ బాంబ్స్ పడిన తర్వాత ఇద్దరు అక్కడ 10 కౌంట్ చేసే లోపు రింగ్లో వచ్చేసినారు. అంటే క్రౌడ్లో వెళ్ళినప్పుడైతే ఆ 10 కౌంట్ అస్సలు చేయలేదు రెఫరీ. ఇక్కడ రింగ్ సైడ్ షీల్డ్ పవర్ బాంబ్ అదంతా టేబుల్ పైన కొట్టినప్పుడు అప్పుడు కౌంట్ జరిగింది. రింగ్లో వచ్చిండు. అంటే ఇద్దరు రింగ్లో రింగ్లో రాగానే అంటే మన ట్రిపుల్ ఎస్ది పెడిగ్రీ కొట్టడము, స్టాంప్ ఇదంతా జరిగింది అక్కడ. ఆయన రోమన్ రేన్స్ కిక్ అవుట్ చేసిండు. సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ స్పియర్ ఇచ్చిండు, రోమన్ కిక్ అవుట్ చేసిండు. రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ది ఫినిషర్ స్టాంప్ కొట్టిండు అక్కడ. అంటే చెప్తున్నా కదా చాలా మంచి మూమెంట్స్ ఉండే. అండ్ హైలైట్ చెప్పాలంటే ఆ స్టీల్ చైర్ షాట్ వల్లనే రోమన్ రేన్స్ అంటే అదే మైండ్లో పెట్టుకొని కోడితో ఫైట్ చేస్తున్నప్పుడు అంటే 2024లో సెత్ రాలిన్స్ అదే మ్యాన్ గేమ్స్ ఆడి వచ్చిండు. ఆ స్టీల్ చైర్ షాట్
సో దానివల్ల ఎక్కడో రోమన్ రైన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఓడిపోయిన మీద గుర్తుండొచ్చు. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే రెఫరీకి దెబ్బ తాకినప్పుడు రోమన్ రైన్స్ అనుకోకుండా స్పియర్ బి పడినప్పుడు రెఫరీకి అప్పుడు సెత్ రాలిన్స్ అంటే స్టీల్ చేసుకుని రింగ్లో వచ్చిండు. చైర్ షాట్ ఇయర్నికి రోమన్ రైన్స్కి, కానీ రోమన్ రైన్స్ అక్కడ తిరిగి ఒక పంచ్ ఇచ్చిండు మన సెత్ రాలిన్స్కి. అండ్ సేమ్ పొజిషన్ అంటే సెత్ రాలిన్స్ అక్కడ పడిపోయి ఉండే, రోమన్ రైన్స్ స్టీల్ చైర్ తీసుకుండు. అండ్ ఆ షీల్డ్ బ్రేక్ అయిన మూమెంట్ ఎప్పుడు మైండ్లో తిరుగుతుంటుంది రోమన్ రైన్స్, అందుకనే ఆ స్టీల్ చైర్ షాట్ కొడతాడు అన్నమాట. కానీ ఈరోజు రోమన్ రైన్స్ ఆ చైర్ పడేసి ఏమని చెప్పిండంటే ఇక ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ఈరోజే దీన్ని ఖతం చేసి పడేద్దామని చెప్పి ఇక ఈ తమాషాలు ఎక్కువైపోయాయని చెప్పిండు. అండ్ వీళ్ళు చాలా కిరాక్గా ఫైట్ చేసుకున్నారు బాస్. ఈ మ్యాచ్లో మధ్యలో రోమన్ రైన్స్ ఏమని చెప్పిండంటే నీకు చెప్తే అర్థం కాదా, నేను నంబర్ 1ని అండ్ నువ్వు నంబర్ 2, నువ్వు ఎంత చేసినా నువ్వు ఈ నెంబర్కి మార్చలేవు. సో నంబర్స్ మార్చడానికి ట్రై చేయకు, అర్థమవుతుందా, నేను ఒక నంబర్ 1 అని ఈ టైప్లో రోమన్ రైన్స్ మధ్యలో మాట్లాడిండు. సెత్ రాలిన్స్ మాట్లాడిండు. సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే నువ్వు పెద్ద నంబర్ 1 అంటున్నావు, కానీ నీకు నంబర్ 1 అంటే ప్లేస్ తీసుకొచ్చింది ఈలే అనేమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను నీ కొట్టి నీకు ఓడిపించి నేను ఆ నంబర్ 1 ప్లేస్ నేను తీసుకుంటానని సెత్ రాలిన్స్ చెప్పిన. అంటే ఈ మ్యాచ్ మధ్యలో వీళ్ళు ఫైట్ చేసేస్తా ఈ టైప్లో మాట్లాడుకుంటూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా చాలా మంచి మూమెంట్స్ ఈ మ్యాచ్లో ఉండే. అండ్ ఇక ఫైనల్ గురించి మాట్లాడితే ఫైనల్ అక్కడ మన రోమన్ రైన్స్ స్పియర్ ఇచ్చిండు ఇక సెత్ రాలిన్స్కి. అండ్ కవర్ వేసిన రెఫరీ పడిపోయి ఉండే, ఒకసారి లేచి వచ్చిండు రెఫరీ. అండ్ కవర్ వేసినప్పుడు అక్కడ పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు మన రోమన్ రైన్స్. అండ్ రోమన్ రైన్స్ స్టిల్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్. కానీ అస్సలేనా షాకింగ్ మూమెంట్, అస్సలేనా ఒక మంచి మూమెంట్ వచ్చింది ఈ మ్యాచ్ తర్వాత. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత రోమన్ రైన్స్ ఫస్ట్ అయితే అక్కడ కెమెరా సైడ్ చూసి నేను అస్సలైన సూపర్ స్టార్ని, నేను అస్సలైన ఛాంపియన్ అని చెప్పిండు. అండ్ సెత్ రాలిన్స్ అక్కడ రింగ్ కార్నర్ సైడ్ కూర్చొని ఉంటాడు చూసి రోమన్ రైన్స్ రింగ్ కార్నర్ సైడ్ కూర్చుండు. అండ్ రోమన్ రైన్స్ మనసులో వచ్చింది. అండ్ రోమన్ రైన్స్ లేచి ఆ షీల్డ్ మూమెంట్ గుర్తు చేసిండు. అండ్ ఆ ఫిస్ట్ బాంబ్ ఉంటుంది కదా, సో ఇట్లా చేయిట్లా ముంగడి వేసిండు అన్నమాట రోమన్ రైన్స్. అండ్ అప్పుడే సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ ఇద్దరు కలిసి ఒక జబర్దస్త్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ టైప్లో మన ద షీల్డ్ మూమెంట్ బాస్, ద షీల్డ్ పోజ్ ఇది, ద షీల్డ్ ఫిస్ట్ బాంబ్. అండ్ నిజంగా మస్తు అనిపించింది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, ఈ మ్యాచ్ మధ్యలో డీన్ ఆంబ్రోస్ ఫినిషర్ బి ఇచ్చినారు వాళ్ళు. డీన్ ఆంబ్రోస్ ఎక్కడ మెన్షన్ బి చేసినారు. డీన్ ఆంబ్రోస్ ఒక టైప్ ట్రిబ్యూట్ ఇచ్చినారు అనుకోండి. అంటే డీన్ ఆంబ్రోస్ విత్ ద షీల్డ్ మెంబర్ కదా, సో డీన్ ఆంబ్రోస్కి అంటే ఆ ఫినిషర్స్ ఇచ్చి వీళ్ళు ఒక టైప్లో అక్కడ మెన్షన్ చేసినారు. మైకెల్ కోహ్లీ మెన్షన్ చేసిండు. సో మంచిగా అనిపించింది బాస్. సో ద షీల్డ్ మూమెంట్ ఉండే చాలా జబర్దస్త్ జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, నాకు తెలుసు మీ మనసులో చాలా డౌట్స్ ఉన్నాయి, మాట్లాడతాను ఒక సెకండ్ వీడియోలో. కానీ ప్రెజెంట్ కోసం మీరు చెప్పండి ద షీల్డ్ మూమెంట్ అండ్ ఈ సమ్మర్ స్లామ్ నైట్ 2 పైన అసలు మీకు ఏమనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. Bye.